EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లండన్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్, ఐటీ అధికారులు సోదాలు. సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్. మద్యం స్కామ్ వెనుక కుట్ర కోణాలు వెలికి తీయాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా బుధవారం లండన్ చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. భారత జెండాలు పట్టుకుని మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది ప్రజలు ఆయన చూసేందుకు వచ్చారు. First of all, let me extend my heartfelt gratitude to Prime Minister Starmer for the warm welcome and gracious hospitality. Today marks a historic day in our bilateral relations. I am pleased to note that after many years of hard work, the comprehensive economic and trade agreement between our two countries has been concluded today. यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं, बल्कि साझा समृद्धि की योजना है. एक और भारतीय टेक्सटाइल, फुटवियर, जेम्स एंड ज्वेलरी, सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा. भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे. भारत के युवाओं, किसानों, मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा. वहीं दूसरी ओर भारत के लोगों और इंडस्ट्री के लिए यूके में बने प्रोडक्ट्स जैसे मेडिकल डिवाइसेस और మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూలై 23వ తేదీ రాత్రి ప్రీమియర్స్ బెనిఫిషియర్లు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థపై విమర్శలు గుప్పించారు. ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం, ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 5 సంవత్సరాలలో, వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో
అమ్మడం జరిగింది. పశ్చిమ గోదావరి రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తనకు క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైనే జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటట్టు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో, బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఇక్కడ ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడికి వచ్చి ఆ కారుని అటకిస్తంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాండ సృష్టించారు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవల జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లభాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న భోజనం చేసిన కేటీఆర్. ఇద్దరం ఫోటో దిగి ఓకే. ఏ క్లాస్ నువ్వు? పాప తింటే మేము అందరం థ్యాంక్ యూ. ఫైటర్ నువ్వు, ఫైటర్ మామూలు కాదు మీ మమ్మీ. అవునా? పెట్టేది ఉందనే ఇక పెద్ద ఆమె ఎక్కడ భయపడకండి. దేనికి మీ మమ్మరాలు బర్త్డే చేసుకోలేదంట కదా, నాది ఈరోజు కలిసి చేసుకున్నామని వచ్చింది. ఇక ఏమదే గిఫ్ట్ గిఫ్ట్ హాయ్ బేటా, థ్యాంక్ యూ. తెలుసు తెలుసు, ఇక్కడ రా బేటా. ఏమైనా ప్రిపేర్ చేసిందన్న? థ్యాంక్ యూ బేటా. ఓ వావ్, తీసుకోవాలనా? మీ చెల్లెకే ఇస్తాం. మీ చెల్లెకి వేరే తెచ్చినాం. ఇక్కడ ఇక్కడ జరుగు ఇంత కూర్చుంటాడు. షర్మిక. షర్నిక. థ్యాంక్ యూ షర్మిక. ఎన్నేళ్ళు ఈరోజు? ఈరోజు కాదు, మొన్న 7th అన్న, July 7th. ఎన్నేళ్ళు నీకు? 5. మరి బరువు నీ ఇష్టం. మోసవా ఇదో మోసవాళ్ళ తీసుకున్నా పాపక. ఇంకోటి నీకు బిడ్డ. ధైర్యంగా ఉండండి. మీరు ఆల్ విత్ యూ. నేను అన్న వాళ్ళందరూ వచ్చింది ఎక్కువసేపు ఈ ఆడవాళ్ళు మాట్లాడలేదు కానీ థ్యాంక్ యూ బిడ్డ. ఏం చదువుతున్నావు? అన్న అక్క అన్న ఓకేనా? భయపడ్డారా వాడు జైలు ఉన్నప్పుడు భయపడ్డారా? ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతుంది. దీంతో పోలవరం పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28.160 మీటర్లు, దిగువన 18.400 మీటర్లు నీటి మట్టం నమోదైంది.
48 రేడియల్ గేట్ల ద్వారా 2.03 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఈరోజు ఉదయం గోదావరి నీటి మట్టం 21 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది. సీతావాగులోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతానికి పర్యాటకుల సందర్శనలు నిలిపివేశారు. మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి కుమారుడు సిహెచ్ భద్రారెడ్డి రాజభవనంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇవాళ గురువారం సోదాలు చేశారు. మల్లారెడ్డి హాస్పిటల్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసి కొన్ని రోజుల తర్వాత తనిఖీలు చేపట్టారు. అనుమానిత పెద్ద నగదు లావాదేవీల గురించి సమాచారం అందిన నేపథ్యంలో ఐటీ అధికారుల బృందం మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో సోదాలు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. కేటీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేతన్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, చింతాగోపాల్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, మాజీ డెడ్పీసీ కొండలరెడ్డి, పాండురంగం, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్, ఆంజనేయులు, వీరేశం, గోవర్ధన్ రెడ్డి, రషీద్, మజీద్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడిపోతాయి. ఓకే కదా తమ్ముడు లండన్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్, ఐటీ అధికారులు సోదాలు. సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్. మద్యం స్కామ్ వెనక కుట్ర కోణాలు వెలికి తీయాలి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.